కాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అమిత్ షా నివాసంలోనే ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ భేటీతో అయినా సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా నివాసంలోనే భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. భేటీకి సంబంధించిన వివరాలేంటి? ఏ టైంలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి? రైట్ రేఖ, ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు అమిత్ షా నివాసానికి చేరుకోబోతున్నారు. కొద్దిసేపు క్రితమే అశోక రోడ్లోని గల్లా జయదేవ్ నివాసం నుంచి అమిత్ షా నివాసానికి బయలుదేరారు. మరొక 2 నిమిషాల్లోనే అమిత్ షా నివాసానికి చేరుకోబోతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు జేపీ నడ్డా అమిత్ షాలతో భేటీ అయి సీట్ల సర్దుబాటుపై కీలకంగా ఇప్పుడు చర్చ జరగబోతుంది. దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మొదటి రోజు జరిగిన సమావేశంలో పొత్తులు అలాగే ఎన్డీఏ చేరికపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక సీట్ల సర్దుబాటుపై మాత్రం చర్చలు అనేవి ఒక కొలిక్కి రాని నేపథ్యంలో చర్చలు అనేవి ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. దాదాపు ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక జనసేన బీజేపీ 2 పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ 8 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సీట్లు కేటాయిస్తారని కూడా సమాచారం అయితే అందుతుంది. కానీ ఇటు బీజేపీ మాత్రం మరో 2 పార్లమెంటు నియోజకవర్గాలను తమకు కేటాయించాలనేది వారు ప్రతిపాదన చంద్రబాబు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఫైనల్గా చర్చలు అనేవి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. చంద్రబాబు కూడా మరొక 2-3 నిమిషాల్లోనే అమిత్ షా నివాసానికి చేరుకోబోతున్నారు. అంటే గత కొంతకాలంగా ఏదైతే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి, జనసేన టీడీపీ బీజేపీ అనేది 2024లో పొత్తులో భాగంగా వెళ్ళబోతున్నాయని ఏదైతే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయో, కొంతమంది ఉంటుంది కొంతమంది ఉండదని చెప్పారు. కానీ మొదటి రోజు చర్చలతో ఈ పొత్తులు ఉంటుందనేది చెక్ పెట్టినట్లయింది ఊహాగానాలకు. తర్వాత ఎన్డీఏల చేరికపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో చేరబోతున్నారు. దానికి సంబంధించి కూడా ముహూర్తం కూడా ఖరారు కాబోతోంది. ఇక సీట్ల సర్దుబాటుపై మాత్రం ప్రధానంగా ఇప్పుడు కీలక చర్చ జరగబోతుంది. అంటే గెలిపే లక్ష్యంగా ఈ సీట్ల సర్దుబాటు అనేది ఉండబోతుంది. దానిలో భాగంగానే ఈ సీట్ల కేటాయింపు కూడా ఉండబోతుంది. మొదటి జాబితా కింద ఇటు టీడీపీ జనసేన కలిపి మొత్తం 118 స్థానాలకు సంబంధించి వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ బీజేపీకి కూడా ఇవ్వడానికే మిగతా స్థానాలు పెండింగ్లు పెట్టారు. దానిలో భాగంగానే ఫిబ్రవరి 7వ తేదీన చంద్రబాబు అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు 4 పార్లమెంటు 6 అసెంబ్లీ ఇచ్చేందుకు కూడా వారి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. తర్వాత కొంత చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో చర్చించి నిర్ణయం చెప్తామని తెలిపారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ కానీ బీజేపీ వ్యవహారాల సంస్థాగత ఇన్ఛార్జ్ ప్రకాష్ జీ కానీ వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి బీజేపీ నేతల నుంచి వారు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అగ్రనేతలతో కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. కోర్ గ్రూప్ సమావేశంలో ఇటు పురంధేశ్వరి అలాగే సోము వీర్రాజు సమావేశమై ఇప్పటి వరకు ఏదైతే అభిప్రాయ సేకరణ చేశారో, ఒకవేళ పొత్తులో లేకుండా సింగిల్గా వెళ్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా, ఒకవేళ పొత్తులో వెళ్తే ఎక్కడ ఏ స్థానాలు తీసుకోవాలి అనే దానిపై కూడా వారందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే వారందరి నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ప్రకారం 10 స్థానాల్లో లోక్సభ అలాగే 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఇటు సోము వీర్రాజు, మరోవైపు పురంధేశ్వరి కూడా జేపీ నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్, ప్రకాష్ జీకి వీరు నలుగురికి కూడా సూచించినట్టు తెలుస్తుంది. తర్వాత ఢిల్లీ పర్యటనకు వచ్చిన తర్వాత రీసెంట్గా 2 రోజుల క్రితం ఏదైతే 10:30కు సమావేశం జరిగిందో, దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఇదే ప్రతిపాదన చంద్రబాబు ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది అమిత్ షా, జేపీ నడ్డా. కానీ వారి మధ్య కీలక చర్చలు అయితే జరిగాయి. అంటే ఒకవేళ అన్ని సీట్లు కేటాయించడం ద్వారా గెలుస్తారా లేదనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి ఎంత ఉంది అనేది కూడా ఈక్వేషన్ చూసుకుని ఆ సీట్లు కేటాయించుదామని చెప్పినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధానంగా ఇంకా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి రేఖ. శివ, నిన్న జరిగిన భేటీలో కూడా గంటన్నర పాటు భేటీ జరిగినట్టు తెలుస్తోంది. దాంట్లో మొదటి 5 నిమిషాల్లోనే సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఈ రోజు జరిగే భేటీతో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పొత్తుపై అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అనుకోవచ్చా? రైట్, ఇక అధికారిక ప్రకటన చేయడానికే ఈ భేటీ అనేది జరగబోతుంది రేఖ. దానిలో భాగంగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించి మీరు అన్నట్లుగా గత 2 రోజుల క్రితం మొన్న రాత్రి జరిగిన సమావేశంలోనే సర్దుబాటు అనేది ఒక కొలికి వచ్చింది. కానీ అక్కడ సంఖ్య ఎంత అనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. వారు 6 నుంచి 8 స్థానాలు, మొదట అసలు 10 స్థానాలు కావాలన్నారు, కనీసం 8 స్థానాలు అనేది వారికి కావాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ 6 స్థానాలు ఇస్తామనేది చంద్రబాబు చెప్తున్నారు. కానీ అన్ని స్థానాలు తీసుకోవడం ద్వారా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో నుంచి అభ్యర్థిని బట్టి, పార్లమెంటు బీజేపీ అభ్యర్థిని బట్టి
మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మిగతా అసెంబ్లీలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది అదే ఓట్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కాబట్టి అంటే ఓట్లు అనేవి ఇటు బీజేపీ నుంచి టీడీపీ నుంచి బీజేపీకి, మరోవైపు జనసేనకి ఎవరినైతే అక్కడ నిల్చోబెడుతున్నారో పొత్తులో భాగంగా వారికి కేటాయించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఏదైతే సీట్లు కేటాయిస్తున్నామో ఆ సీట్లకు సంబంధించి మరొకసారి పునరాలోచించుకోవాలి. సీట్లు కేటాయించవచ్చు, కానీ అక్కడ పోటీ చేసి ఓడిపోవడం అంటే ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూరే విధంగా ఉంటుందనేది ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలకు, జేపీ నడ్డా అలాగే అమిత్ షాకు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే దీనిపై కీలకంగా ఈరోజు ఆ సీట్ల సర్దుబాటు అనేది ఎంతవరకు, ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఆ సీట్లు ఇవ్వడం ద్వారా బీజేపీకి ఎంతవరకు బలం చేకూరుతుంది, అంటే బలం ఆ బీజేపీ అభ్యర్థి గెలుస్తారా లేదా, గెలుపోవటంలో దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ సీట్ల కేటాయింపు ఉండాలి అనేది ప్రధానంగా వారు చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే 6 సీట్లు ఇవ్వాలా, 8 సీట్లు ఇవ్వాలా, అంటే వారు అడుగుతున్నట్లు 10 సీట్లు అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 8 సీట్లైనా టీడీపీ నుంచి రాబట్టాలి. అంటే వారు రానున్న లోక్సభ ఎన్నికల్లో 2024 దేశవ్యాప్తంగా అత్యధిక లోక్సభ స్థానాలను వారు కైవసం చేసుకోవాలి. మూడోసారి ప్రధాని అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి అంటే వస్తున్నారు అనేది వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సింగిల్గానే బీజేపీ 370 లోక్సభ స్థానాలు, మిత్రపక్షాలతో కలిపి దాదాపు 400 క్రాస్ చేయాలనేది వారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానిలో భాగంగానే మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ఎవరైతే దూరమయ్యారో వారందరినీ కూడా మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చారు. ప్రజలు మనం చూస్తున్నాం, చంద్రబాబు అమిత్ షా నివాసానికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక మరి కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభం కాబోతుంది. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేరుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, అమిత్ షా నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఇక సీట్ల సర్దుబాటుపై కీలక భేటీ జరగబోతోంది. మరి కొద్ది నిమిషాల్లోనే ఈ సీట్ల సర్దుబాటు, పొత్తులు, ఎన్డీఏల చేరికపై అధికారిక ప్రకటన అనేది చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారంటూ కూడా సమాచారం ఉంటుంది. అంటే సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారా, పత్రికా ప్రకటన చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇన్ని రోజులు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఊహాగానాలకు అధికారిక ప్రకటన అనేది మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా మరికొన్ని నిమిషాల్లో ఇటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కీలక చర్చలు గతంలోనే ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. 4145లో మన బ్లాక్ వెహికల్లో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈరోజు అంటే ఇప్పుడు చర్చ ప్రారంభం కాబోతుంది. మరొక 2 నిమిషాల్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది కాబట్టి అధికారిక ప్రకటన అనేది మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే దీని గురించి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్చలు ప్రధానంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయకుండా చేస్తాము, మళ్ళా వైసీపీని అధికారంలో లేకుండా చేయడమే తన ధ్యేయం అంటూ కూడా ఏదైతే అధికారం కోసం అంటే వైసీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడం కోసమే ఇప్పుడు ప్రజలు ఏదైతే 5 సంవత్సరాల పాలన కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులను తొలగించేందుకే నేను టీడీపీతో పొత్తుకి వెళ్తున్నానంటూ కూడా ప్రధానంగా ఇటు జైల్లో ఉన్న సందర్భంలో కూడా అక్కడ పొత్తులో ఉంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా అనౌన్స్ చేశారు. దానిలో భాగంగానే తర్వాత బీజేపీ కూడా తమతో పాటు కలిసి వస్తే రాష్ట్రంలో ఈ ధృతరాష్ట్ర పాలనకు అంతమొందించవచ్చు అనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పొత్తులు అనేవి పొడిచాయి, అధికారిక ప్రకటన అనేది రాబోతుంది. ఇప్పుడు కీలకంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్, దానికి మరో 2 పార్లమెంట్ స్థానాలు మాకు ఇవ్వాలనేది ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు దానిపై ఒక అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో వెలువడే అవకాశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రేఖ, శివ, అయితే ఏపీలో ఒక పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయాల పరంగా బీజేపీ ప్రస్తావన అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, సీట్ల సర్దుబాటు గురించి గత 3 రోజులుగా, గత కొంతకాలంగా కూడా ఇద్దరు నేతలు, అటు జనసేన అధినేత కానీ ఇటు టీడీపీ అధినేత కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ లాస్ట్కి అయితే అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది, వీళ్ళు ఢిల్లీకి వెళ్లారు, పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇంత ప్రాకులాట అనేది దేనికోసం అనుకోవచ్చు? అంటే ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు పార్లమెంటు ఎన్నికలు. సో ఈ పొత్తులన్నిటివి పార్లమెంటు ఎన్నికల్లో కూడా లబ్ధి చేకూరుతుంది అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా?
రైట్, డెఫినెట్గా మీరు అన్నట్లుగా మనం చూసుకుంటే కనుక ఏపీలో బీజేపీకి అనేది అంత ఆశించదగ్గ ఓటింగ్ పర్సెంటేజ్ లేదు. కానీ 2014లో ఏవేదైతే పొత్తులో భాగంగా టీడీపీ పొత్తు పెట్టుకుని ఆ టీడీపీ పొత్తులో భాగంగానే గతంలో కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాలు కానీ గతంలో కూడా వారికి ఓటింగ్ పర్సెంటేజ్ అదంతా చూసి కూడా ప్రధానంగా వారికి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మనం గతంలో చూడొచ్చు. దానిలో భాగంగానే కామినేని శ్రీనివాస్ కానీ తాడేపల్లిగూడెం సంబంధించిన మాణిక్యాలరావు కానీ ఇతర బీజేపీకి సంబంధించిన నేతలు ఏ విధంగా అయితే గెలిచారో ఆ 2014లో పొత్తులో భాగంగా వారిద్దరికి క్యాబినెట్ కూడా కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మాణిక్యాలరావుకు ఎండోన్మెంట్ మినిస్ట్రీ, అలాగే కామినేని శ్రీనివాస్కి హెల్త్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు పొత్తులో భాగంగా. ఇప్పుడు కూడా అదేవిధంగా పొత్తులు పెట్టుకోవడం ద్వారా టీడీపీ ఓటింగ్తోనే ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి అయితే బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పొత్తుకు సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించి కూడా ప్రధానంగా వారితో పోటీలో ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ప్రజెంటు రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ పొత్తులకు సంబంధించి కీలకంగా చర్చ జరగబోతుంది కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ప్రధానంగా ఈ పొత్తులకు భాగంగా? ఖచ్చితంగా పొత్తు ఉంటుంది. మరికొద్ది నిమిషాల్లో ఇంకొక అరగంటలో అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పొత్తు వీఆర్ గోయింగ్ టుగెదర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఇంకొక 30 నిమిషాల్లో. అంటే ఎన్ని సీట్లకు పొత్తుకు ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటారు? చూద్దాం, రకరకాల ఊహాగానాలు టీవీల్లో చూస్తున్నాం కదా, చూద్దాం. అది అందరికీ తెలిసిందే, నా నోటితోటి చెప్పడం. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 30 అసెంబ్లీ 8 పార్లమెంట్లు అనేది ప్రధానంగా తెర మీదకి వస్తుంది. అదే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా? మరోవైపు ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తాను నరసాపురం నుంచి అని అంటున్నారు. డెఫినెట్గా నరసాపురం నుంచి నేనే పోటీ చేస్తా. ఇప్పుడు ఇవాళ ఫైనలైజ్ అయ్యేది ఎన్ని స్థానాలు అనేదే తప్ప ఏ స్థానాలు కాదు. ఎన్ని స్థానాలు అన్నది డిసైడ్ అవుతుంది. ఏ స్థానాలు అన్నది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. డెఫినెట్గా 2-3 రోజుల్లో అయిపోతుంది. నరసాపురం నుంచి నేనే పోటీ చేస్తా. నరసాపురం భారతీయ జనతా పార్టీకి ఉంటుందా, తెలుగుదేశంకి ఉంటుందా తెలియదు. ఎందుకంటే ఆ స్థానాల్లో నరసాపురం ఉంటే ఎవరుంటే వాళ్ళు డెఫినెట్గా నేను. ఈ పొత్తులు అనేవి గెలుపు అవకాశాలు ఎంత మేరకు మెరుగుపడే అవకాశం ఉందంటారు? చాలా ప్రజలకు ఒక గొప్ప ధైర్యంగా వచ్చి ఓటేస్తారు. పోలీసులు అన్యాయాలు చేయడానికి భయపడతారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు భయపడతారు. సో దీన్ని బట్టి ఓటింగ్ శాతం, అంటే కూటమికి పడే ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది. మీ అంచనా ప్రకారం కూటమికి సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పార్లమెంటు, అసెంబ్లీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 135 నుంచి 140 ఖాయం. 135 నుంచి 140 ఖాయం. అంటే నేను జగన్మోహన్ రెడ్డి లాగా 175 వస్తాయని చీప్గా మాట్లాడలేను, అందుకని. రైట్, ఇప్పటికే దాడులు మొదలయ్యాయి. పొత్తుల్లో భాగంగా ఇటు జనసేనకు సంబంధించిన పార్టీ సిబ్బందిపై ఇప్పటికే దాడులు మొదలయ్యాయి. వెళ్ళి మీరు ఎవరు ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు ఇక్కడ అనేది వారి రూమ్లోకి వెళ్ళి కూడా వారందరినీ చెక్ చేస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇంకో 30 నిమిషాలు ఉంటాయి దాడులు. ఆ తర్వాత ప్రతి దాడులు ఉండొచ్చు, చూద్దాం. ఇంకో 30 నిమిషాలు. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కొన్ని ట్విట్టర్ వేదిక కొన్ని వ్యాఖ్యలు చేస్తూ పడుతుంది. మేము పోటీకి సిద్ధం, మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధమా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అక్కడ వెయిట్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ దొరకలేదని ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి ముండవడుకులు ఏదో మాట్లాడుకుంటారా, దాన్ని ఏంటి పట్టించుకుంటాం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు అక్కడ ఆఫీస్కి వస్తారా? ఇప్పుడు ఎక్కడైనా ఒక గౌరవం, అది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంత పెద్ద నాయకులు మన రాష్ట్రంలో పెద్ద నాయకులే, కానీ దే హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో డెఫినెట్గా ఆయన అక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వస్తారు. గత నెల ఫిబ్రవరి 7వ తేదీన వచ్చారు, మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చారు. గత నెల ఫిబ్రవరి 7 తర్వాత వచ్చిన తర్వాత వితిన్ 24 అవర్స్లో జగన్ ఢిల్లీకి రావడానికి ఏ విధంగా చూడాలి? గతంలో పర్యటన గురించి అతను కంగారు పడి వస్తాడు, ఏముంది ఇప్పుడు రానివారు. ఇంకా
30 నిమిషాలు ఆగబోయే బాబు. రైట్, ఇక మరొక 30 నిమిషాల్లోనే పొత్తులకు సంబంధించి అంటే జస్ట్ పొత్తులు అనేవి మొత్తం కుదిరాయి. సీట్ల సర్దుబాటు అంటే సీట్లు ఎన్ని ఇస్తారనేది కూడా తెలియబోతుంది. కానీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసి తర్వాత ఫర్దర్గా నిర్ణయం తీసుకుంటారు. నేను నర్సాపురం నుంచి నేనే పోటీ చేస్తానంటూ కూడా ఇటు రఘురామ కృష్ణరాజు తెలుపుతున్నారు. ఇక దాడులకు సంబంధించి ఇంకో 30 నిమిషాలు మాత్రం ఈ దాడులు ఉంటాయి, తర్వాత ప్రతి దాడులు ఉంటాయంటూ కూడా ప్రధానంగా ఆయన చెప్తున్నారు. దాదాపు 130 నుంచి 135 పైనే ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి గెలుపు ఉండబోతోంది. జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించి గెలుపు ఉండబోతోంది. రానున్న రోజుల్లో ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ప్రకటించబోతున్నారు కాబట్టి అధికారిక ప్రకటన ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మా ప్రభుత్వం మారబోతుంది అనేది ప్రధానంగా ఆయన ప్రధానంగా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నర్సాపురం నుంచి ఆయనే పోటీ చేస్తారంటూ కూడా రఘురామ కృష్ణరాజు తెలుపుతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక భేటీ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ భేటీలో రఘురామ కృష్ణరాజు తెలిపినట్లుగా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకోబోతున్నారు. కానీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే తెలిపే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రేఖ, శివ, అయితే నిన్న జరిగిన భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే బయటకు వచ్చాయి. మీరు చెప్పిన విధంగా అదేవిధంగా జనసేన, బీజేపీ రెండు కలిసేమో 8 లోక్సభ 30 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయబోతారు. మిగిలిన స్థానాల్లో టీడీపీ బరిలో ఉంటుంది అనే తెలుస్తోంది. 8 ఎంపీ స్థానాల్లో 6 టీడీపీ, మిగతా సభ్యులంతా కూడా పోటీ చేయబోతున్నారు. 30 అసెంబ్లీలో 6 నుంచి 8 బీజేపీకి ఇవ్వడానికి జనసేన సుముఖత వ్యక్తం చేసిందంటూ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే కొన్ని బయటకు వచ్చాయి. సో దాదాపుగా ఇదే ఖరారు అవుతుంది అని మనం భావించవచ్చా? దీంట్లో ఏమైనా 1-2 మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అనేది మనం ఇప్పుడు రఘురామ కృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పార్టీ కూడా రాజీనామా చేశారు. నర్సాపురం నుంచి నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా రఘురామ కృష్ణరాజు తెలుపుతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడుతూ బిక్టివ్తో మాట్లాడుతూ కూడా ఏదైతే బయట ప్రచారం జరుగుతుందో అదే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నా నోటి నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే నిజం కాబోతుంది. మరో అర్ధ గంటలనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా రఘురామ కృష్ణరాజు తెలుపుతున్నారు. రేఖ, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.